ముందుగా మనం ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మీరు ఏదైనా సరే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో మీరు కొంత ధనాన్ని గనక లాభాన్ని పొందినప్పుడు ఆ యొక్క ధనాన్ని ఒక తెల్లని రుమాల్లో కొంత ధనాన్ని ఉంచి దాన్ని ఒక ముడుపులాగా ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రంతో ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రంతో తామర పూసల మాల లేదంటే తామర గింజలను మనం ఈ యొక్క మంత్రాన్ని చదవడానికి ఉపయోగించాలి. ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని చెప్తూ లక్ష్మీదేవి పటం ముందు తెల్లని వస్త్రంలో కట్టబడిన ఆ డబ్బులను అమ్మవారి దగ్గర ఉంచి ఈ మంత్రాన్ని చెప్తూ ఒక్కొక్క తామర గింజలు విడిగా తామర పూసలు కనుక ఉన్నట్టయితే తామర గింజలను ఒక్కొక్కటి లక్ష్మీదేవికి సమర్పించాలి. అలా వీలు కాని పక్షంలో ఒక మాల రూపంలో కనుక ఉన్నట్లయితే మంత్రాన్ని పఠిస్తూ 108 సార్లు మనం జపం మాదిరి ఆచరించాలి. అలా ఆచరించిన తర్వాత ఆ ధనాన్ని నిల్వ ఉంచే స్థలంలో ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వారికి ధనము లక్ష్మీదేవి అనుగ్రహంతో దినదినాభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా మంచి పురోగాభివృద్ధిని పొందడానికి అవకాశాలు ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూక్ష్మ రూపంలో ఈ యొక్క పద్ధతిని ఆచరించి, సూక్ష్మ విధానాన్ని ఆచరించి ఉన్నతమైన జీవితాన్ని పొందాలి. ఆ అష్టైశ్వర్యాలతోటి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓకే.